ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్రని మాట్లాడుతున్నాను. మనం గత సంవత్సరం 2023 జనవరి 11వ తారీఖున ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో నిరంతరాయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ ఈ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం కోసం ఈ ఛానల్ని ఒక విజ్ఞానవంతమైన సమాచార కేంద్రంగా అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో నిరంతరాయంగా ప్రతిరోజు సమాచారాన్ని అందించడం కోసం విలువైన సమాచారాన్ని ప్రతిరోజు వివరించడం మన ఛానల్ ద్వారా చేయటం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా ఒక 400 వీడియోల వరకు మనం విశ్లేషణాత్మక కథనాలను మన ఛానల్ ద్వారా చెప్పటం జరిగింది. ప్రధానంగా మనం ఈ సంవత్సర కాలంలో మిరపని ప్రధాన వనరుగా చేసుకొని మిరప మీదే ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు, సేంద్రియ వ్యవసాయంలోని ఇతర విధానాలని రైతులకు విడమరిచి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇందులో ఈ జీవన ఎరువుల్లో ఎన్ని రకాల ఎరువులు ఉంటాయి, తర్వాత జీవక్రిమి సంహారకాలు అంటే ఏ ఫంగస్లు ఉంటాయి, ఏ బ్యాక్టీరియాలు ఉంటాయి, వాటి పనితనం ఏంది, స్ప్రేయింగ్ మెథడ్స్ ఏంది, పంట మీద ఏ టైంలో పిచికారీ చేసుకోవాలి, ఏ పురుగుకి ఏంది అనేది వివరించి చెప్పటం జరిగింది. మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసే రోజు ఇది మనం ఎంతవరకు నడిపించగలము, ఈ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని రైతులని ఎంతవరకు విజ్ఞాన విషయాలను పంచగలము అనేది నాకే ఒక సమాధానం లేని ప్రశ్నగా ఉంది. నా ఆలోచన కొద్దీ ప్రతిరోజు చెప్పుకుంటూ ఒక సంవత్సర కాలం వరకు నిరంతరాయంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని రైతులకు చెప్పటం అనేది నేను ఊహించింది కాదు. పని చేసుకుంటూ పోతా ఉంటే ఈ రోజుకి ఇంత వ్యవస్థ ఏర్పడటం జరిగింది. మనం చెప్పిన విధానాన్ని ఈ పంట కాలంలో వందలాది మంది రైతులు అప్లికేషన్స్ చేశారు. కొంతమందికి సక్సెస్లు వచ్చినాయి, కొంతమందికి ఫెయిల్యూర్లు వచ్చినాయి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఫెయిల్యూర్స్ ఏ రైతు ఫెయిల్యూర్స్ వచ్చినాయి అని అన్నారో వాళ్ళ క్లైమేటికల్ కండిషన్స్ ఏంది అనేది తెలుసుకొని అలాంటి విషయాల మీదుగా విషయ పరిజ్ఞానాన్ని క్రోడీకరించి అలాంటి ఫెయిల్యూర్స్ భవిష్యత్తులో రాకుండా చూడటం కోసం మేము నిరంతరాయంగా శ్రమిస్తున్నాము. ఈ సమాచారం చేరవేసే సమయంలో ఎవరికి ఈ సమాచారం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ రైతుకి మనం చెప్పే విధానం అర్థమవుతుంది, ఎవరికి ఇంట్రెస్ట్ చూపిస్తారనేది మనం చెప్పలేము. బట్ మనం చెప్పే విధానం నచ్చి 1 by 1 ఒక్కొక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజుకి 10,000 మంది సబ్స్క్రైబర్స్ని సేంద్రియ వ్యవసాయ మన అగ్రికల్చర్ ఛానల్కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ కావటం జరిగింది. అయితే ఇంతమంది మనం చెప్పిన విధానాలను పాటిస్తున్నారా అంటే పాటించట్లేదు. అంత మాత్రాన పాటించకపోయినంత మాత్రాన దీని ఫలితం లేదని అనుకోవటానికి లేదు. ఎందుకు అని అంటే ఒక వ్యవస్థని ఎవరైనా రైతు, నేనైనా మీరైనా ఎవరైనా ఒక వ్యవస్థని ముందు దాంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే అది మనకి మంచిది అని అనిపించినప్పుడు మాత్రమే ఆ పనిని చేయటానికి ప్రయత్నిస్తాం. ఈ సంవత్సరం కొంతమంది నేర్చుకునే విద్యలాగా మన ఛానల్ని చూసి నెక్స్ట్ సంవత్సరం రేపు తొలకరి వానంలో ఈ విధానాలను అవలంబించడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము చేస్తున్న ప్రయత్నాన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేమున్నాం మీ వెనకమాలని ధైర్యం ఇస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. అలానే మనం చెప్పే విధానాలు ప్రతి రైతు ఆలోచనలకి మ్యాచ్ అయ్యి ప్రతి రైతు ఆలోచనలకి అనుగుణంగా ఉండి వారి ఆర్థిక ప్రగతికి ఇవి మూల స్తంభాలుగా మనం చెప్పే విషయాలు, ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారాలు, ఈ సేంద్రియ వ్యవసాయం వాళ్ళ జీవితాల్లో ఈ ఛానల్లో చూసే విషయాన్ని ఆచరించిన రైతుల జీవితాల్లో సంతోషాలు, అధిక దిగుబడులు వచ్చి సుభిక్షంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆ ప్రయత్నం కోసమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరు ఈరోజు వరకు మాకిచ్చిన సహకారానికి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు.